దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. 5 to 6 వాక్యం ఎంతమంది వింటున్నారండి? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీరందరూ వినాలి, మీరందరూ చూడాలి, మీరందరూ ఈవినింగ్ మార్నింగ్ లైవ్లో పాలు పొందాలి. అంతేకాక నిన్న మదిరాలో మొదటి దినం పరిశుద్ధాత్మ దేవుడు బలంగా జరిగించాడు. ఈరోజు రెండో దినం మీ అందరు కోన జనార్దన్ రావు గారి స్థలంలో మదిర ప్రభు శక్తివంతంగా ఆయన ఆత్మ బలంగా సంచరిస్తుంది. సెకండ్ డే మీ కుటుంబాలకు రండి. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల వారు, విజయవాడ చుట్టూ మదిరాలో ఉన్న సభలకు పాలు పొందండి. రెండోదిగా మీరు ఎన్ని విషయాలు దిగులు బాధ చింతున్నారు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టినోడు నిన్ను విడిపించలేరా? ధైర్యంగా ఉండు. నీ ఇంటి వారు నీవును రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని క్రీస్తుకు సాక్షులుగా మీరు బ్రతకాలి. ఈ లోకంలో మనకు శ్రమ బాధ ఉన్న దేవుడు ఉంటాడు. అమ్మ నీకు దేవుడు ఉన్నాడు, నాన్న దేవుడు నీకున్నాడు. ఏ విషయంలో భయపడకు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలారా, 10th ఇంటర్ దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకో, మంచి చదువుకో. ఉన్న టైంలో దేవుని సన్నిధిని అనుభవించు. ఈరోజు మీరు అందరూ వినాల్సిన చక్కటి మాట నేను చదువుతున్నాను. 136వ కీర్తన 24వ వచనం. మన శత్రువు చేతుల నుండి మనల్ని విడిపించిన ఆయన కృప నిరంతరం ఉండును. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన శత్రువు చేతి నుంచి విడిపించారు. వారి శత్రువు, నీ శత్రువు చేతులకు నేను విడిపిస్తాడు. ఆయన కృప నిరంతరము. ఎంత మంచి మాట అండి! కృప నిరంతరము, మనందరిపై నిరంతరము. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎందులో బంధించబడ్డావు అదే నీ శత్రువు విడిపించబోతున్నాడు. ఎందులో కట్టుబడి ఉన్నావు విడిపిస్తాడు ఆయన. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, కోర్టు పరంగా, మానసికంగా ఎక్కడ బంధించబడి ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అందు నుంచి విడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ విషయంలో దిగులు పడకు. నీ శత్రువుల చేతి నుంచి నేను నిన్ను విడిపించేదను. దేవుని వైపు చూడండి, బలంగా ఉండండి. ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఈ ప్రార్థన మీ చేతిలో పెడుతున్నాం. ప్రతి బిడ్డని, రక్షణ లేని వారికి రక్షణ, త్రాగుడు, వ్యసనము, జూదం, పాపంలో ఉన్న వారిని విడిపించయ్యా. కుటుంబాల్లో కలహాలు, గొడవల నుంచి విడిపించు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. మానసిక రోగాలు, కుటుంబపరమైన బంధకాలు తొలగించి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, వివాహం కాక ఎంతమంది బాధపడుతున్నారు. చక్కటి సంబంధాలు, వివాహాలు, ఎవరెవరు నలిగిపోయి ఉన్నారు, విరిగిపోయి ఉన్నారు, పగిలిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, లేవనెత్తి. అప్పుల బాధ, ఆర్థిక బాధ అన్నిటి నుంచి విడిపించి, 10th రాసే బిడ్డలకు సహాయం చేసి నీ ఎగ్జామ్స్లో నీ హస్తబలము చాపి తోడుగుండి. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలకు తోడుగుండి వారికి మంచి రిజల్ట్ రాకపోకలు నీ కాపుదల. ఏ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నా, డిగ్రీ కానీ ఇతరే కానీ ఎందులో నేను కృప తోడుగుంచండి. అంతేకాక ప్రభువా నాయన, ఎవరెవరు ఏ కష్టాలు బాధలు ఉన్నారు విడిపించు. ప్రతి రోగికి స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్. అంతేకాక ప్రభు ఇతర దేశాలు మా ప్రియులు ఉన్నారు, వారందరినీ రక్షించి విడిపించి సమాధానకర్తగా మీరు నిలబడి మీరు తోడుగుండండి. భారతదేశం ఆ ప్రజలందరినీ రక్షించి ఆయా దేశంలో సమాధానం ఉంచండి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించండి. ఆయన ఎవరెవరు ఏ ఒత్తిడిలో ఉన్న విడుదలిచ్చి, దిక్కులేని వారికి, పేదవారికి, ఆయన ఇల్లు లేని వారికి, ఉద్యోగం లేని అందరికీ మీరు సహాయం దయచేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ కల్వరి మినిస్ట్రీ శత్రువులను సిగ్గుపరిచి మీ నామాన్ని గణపరచుకోండి. అయ్యా, మరొకసారి ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని ఉన్నతమైన దీవెనలతో నింపి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. అందరి వాగ్దానం షేర్ చేస్తున్నవారు, సపోర్ట్ చేస్తున్నవారు, స్పాన్సర్ చేస్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తూ జరుగుతున్న సభల్లో మీ హస్తం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. నిన్నటికెళ్ళి సభలు జరుగుతున్నాయి. ఖమ్మం దగ్గర మదిరాలో కోన జనార్దన్ రావు గారి స్థలము మదిర. మరి ఆ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అద్భుతంగా ఉద్యోగ సభలు. ఈరోజు రెండో రోజు కుటుంబాలుగా మదిరకి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు రెండో రోజు, రేపు 3 ఎల్లుండి 4 దినాలు ఉజ్జీవ సభలు. మీరు ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం జరిగే సువార్త సభకు వచ్చి పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.